వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అమ్మ. రెండు తెలుగు రాష్ట్రాలని గత కొన్ని రోజులుగా వరదలు ఏ విధంగా బీభత్సం సృష్టించాయో మనకు తెలుస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకి సహాయక చర్యలు అందించడానికి కూడా చాలామంది ప్రముఖులైతే విరాళాలు అయితే ఇస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినీ ప్రముఖులు చాలామంది అయితే ఇప్పటికి విరాళాలు అందించారు. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ఎవరెవరు ఎంత విరాళాలు ప్రకటించారంటారు? ఇప్పటిదాకా నేను సమాచారం అంటే నిదానంగా స్పందిస్తున్నారు. అందుకని ఎంత నష్టం జరిగింది అనేది ఫస్ట్ ఐడియా లేదు ఒకటి. ఇంకొకటి అసలు ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందా, తెలంగాణకి ఎక్కువ నష్టం జరిగిందా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏపీకి ఎక్కువ నష్టం జరిగి ఉంటుంది. ఎందుకంటే ఖమ్మం జిల్లా ఎక్కువ ఎఫెక్ట్ అయిన మాట వాస్తవం. కానీ ఎగువ ప్రాంతం కానీ ఇప్పుడు కూడా దిగువ ప్రాంతాలే ఎక్కువ నష్టపోతాయి. ఇప్పుడు ఖమ్మం నుంచి వరదని బుడమేరు వరద అటు వచ్చి విజయవాడకి వచ్చింది కాబట్టి దిగువగా ఉన్న విజయవాడకి ప్రాంతానికి కృష్ణా జిల్లాలకి ఎక్కువ నష్టం జరుగుతుంది కంపల్సరీగా. కాబట్టి నష్టం అయితే ఏపీకి ఎక్కువ జరిగింది. అలాగని చెప్పి తెలంగాణ నష్టం తక్కువ, ఎంత నష్టం జరిగిందని అంచనా వేయడం కూడా కష్టం. కాకపోతే సినిమా తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ తెలుగు రాష్ట్రాలు కాబట్టి, రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు అయినాయి కాబట్టి, సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటే కాబట్టి రెండింటికి సమానంగా విరాళాలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఎవరికి ఎక్కువ నష్టం జరిగింది, ఎవరికి తక్కువ నష్టం జరిగిందని వేసుకోకుండా అది కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది సినిమా వాళ్ళకు కూడా. అంటే ఒక విధంగా ఏపీకి ఇస్తేనేమో తెలంగాణ వాళ్ళకు కోపం వస్తుంది. కాకపోతే విరాళాలు పడించిన వాళ్ళు అందరికన్నా ఎక్కువగా స్పందించిన వ్యక్తి మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. 6 కోట్లు ఇచ్చారు. దాదాపు 6 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. 6 కోట్ల రూపాయలు అంటే ₹1 కోటి తెలంగాణకి, ₹1 కోటి ఏపీకి. అక్కడ వరకు బ్యాలెన్స్ చేసుకున్నాడు ఆయన. ఇంకోటి అంటే పంచాయతీల వరకు ఎంచుకున్నాడు. 400 గ్రామ పంచాయతీలకి ₹1,00,000 చొప్పున ఇచ్చుకుంటూ ఆయన మొత్తం 6 కోట్లు అయింది. అది నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పెద్ద మనసుని చెప్పాలి. అలాగే ఆయన ఫ్యాన్స్ కూడా దీనికి వినూతనంగా ఉంటారు కంపల్సరీగా. పవన్ కళ్యాణ్ స్పందించి అంత అమౌంట్ ఇచ్చాయంటే ఫ్యాన్స్ కూడా ఇచ్చుకుంటూ వస్తారు, జనసేన కార్యకర్తల వాళ్ళు. తర్వాతకు వచ్చేసరికి ప్రభాస్ మొదటి నుంచి కూడా పెద్ద చేయ కాబట్టి మొదట్లో ఏంటంటే 5 కోట్లు ఇచ్చారు అన్నారు. కానీ 5 కోట్లు కాదు, ఏపీకి ₹1 కోటి, తెలంగాణకి ₹1 కోటి చొప్పున 2 కోట్లు ఇచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ బోని చేసింది జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాలి. ఆయన ₹1 కోటి పట్టించారు. జూనియర్ ఎన్టీఆర్ ₹1 కోటి పట్టించడం వల్ల మిగతా వాళ్ళు కూడా కోటి తక్కువ కాకుండా పట్టించాలనే ఉద్దేశంతో, మనం ఏం తక్కువ కాదు కదా అనే ఉద్దేశంతో దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు ₹1 కోటి అట్లా ప్రకటించుకుంటూ వచ్చారు. అదే జూనియర్ ఎన్టీఆర్ 2 కోట్లు ఇచ్చుంటే మిగతా వాళ్ళకి 2 కోట్లు ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళేమో. అలా జరిగింది అదమ్మా. అంటే ఒక్కొక్కళ్ళు వివరాలు చూసుకుంటే కనుక ఎవరెవరు ఎంత ఇచ్చారు? ఇప్పుడు చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఫస్ట్ ఆయన ₹1 కోటి ఇచ్చారు. ఆ తర్వాత రామ్ చరణ్ సపరేట్గా ₹1 కోటి ఇచ్చారు. అంటే చిరంజీవి గారు ఫ్యామిలీ నుంచి ఇంకో ₹1 మరి రామ్ చరణ్ తరపున కూడా వచ్చింది కాబట్టి మెగా ఫ్యామిలీలోనే 2 కోట్లు వచ్చింది అనుకోవచ్చు. అలాగే నాగార్జున అన్నపూర్ణ వాళ్ళు ₹1 కోటి ఇచ్చారు నాగార్జున గారు. అంటే 50 లక్షలు అటు, 50 లక్షలు ఇటు. అంటే అక్కడ అఖిల్ ఉన్నాడు, నాగ చైతన్య ఉన్నాడు, అందరూ కలిపి ₹1 ఇచ్చినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాతకు వచ్చేసరికి ఇక మహేష్ బాబు, అక్కడ తెలంగాణకి 50 లక్షలు, ఏపీకి 50 లక్షలు మహేష్ బాబు. తర్వాత ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వాళ్ళ బ్యానర్లు వాళ్ళ టీం కలుపుకొని ఒక 50 లక్షల విరాళాలను పట్టించారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి 10 లక్షలు పట్టించారు. తర్వాత వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు, ఆయన ఏపీకి 25 లక్షలు పట్టించారు, తెలంగాణని విస్మరించారు. దాంతో నెటిజన్లు ఆడుకున్నారు ఒకసారి. మరి ఇట్లాగే ఉంటుంది, ఇద్దరికి ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఏపీకి ప్రకటించి నీ సినిమా హిట్ అయితే తెలంగాణ వాళ్ళు కూడా నీకు హిట్ చేశారు కదా అంటే ఆయన ట్రోల్ చేసిన తర్వాత ఆయన ఇంకో 20 లక్షలు ఇచ్చారు. మళ్ళీ అక్కడ కూడా 5 లక్షలు తక్కువ చేశారు. అది కూడా నెటిజన్లు చేశారు. అంటే సమానంగా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అలా జరిగింది. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద కలికి సినిమా తీసిన నిర్మాతగా. తర్వాత ఆయ్ సినిమా నిర్మాతలు ఏంటంటే వాళ్ళ లాభాల్లో 25% ఇస్తామని ఆయ్ సినిమా నిర్మాతలు పట్టించారు. ఇక బాలకృష్ణ గారు అయితే ₹1 పట్టించారు, 50 లక్షలు అటు, 50 లక్షలు ఇటు. తర్వాత అల్లు అర్జున్ ₹1, 50 లక్షలు అటు, 50 లక్షలు ఇటు. అట్లా పెద్ద పెద్ద అమౌంట్లు అయితే అలా వచ్చినాయమ్మా. తర్వాత ఆలీ 3 లక్షలు తెలంగాణకి, 3 లక్షలు ఏపీకి పట్టించారు. కోట శ్రీనివాసరావు గారు ₹1,00,000 పట్టించారు. తర్వాత సిద్ధు జొన్నలగడ్డ ₹30 లక్షల పట్టించారు, 15 అటు 15 ఇటు. తర్వాత మరి డైరెక్టర్ వెంకీ అట్లూరి 5 అటు 5 ఇటు అని చెప్పి అనన్య నాగాళ్ళ 2.5 లక్షలు అటు పక్క ఏపీకి, 2.5 లక్షలు తెలంగాణకి. ఇట్లా ఒక్కొక్కరుగా నేను సాయంత్రం వరకు కూడా ఇట్లా ప్రకటించుకుంటూ వచ్చారు. 2 రాష్ట్రాలకి సమానంగా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈనాడు వాళ్ళు 5 కోట్లు ప్రకటించినా కానీ 2.5 కోట్లు ఏపీకి, 2.5 కోట్లు తెలంగాణకి అన్నట్టుగా వాళ్ళు ప్రకటించుకుంటూ వచ్చారు. అలాగే వాళ్ళు ప్రతిసారి ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఈనాడు వాళ్ళు కలెక్ట్ చేసుకుని ఒక అమౌంట్ వాళ్ళ తరపున కూడా వాళ్ళ పేర్లతో సహా ఎవరెవరు ఎంత ఇచ్చారనేది కలెక్ట్ చేసుకుని
ఈనాడులో ప్రచురించడం ఆ పేర్లన్నీ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కాకుండా ఏ సమకూరిన అమౌంట్ని కూడా ఇస్తాం అలవాటు, దాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు అట్లా. ఇంకోటి జనం కూడా స్పందించి ఇస్తే చాలా బాగుంది. అప్పట్లో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు దివిసీమ ముప్పులు వచ్చినప్పుడు వాళ్ళు జనంలోకి వెళ్ళి జోలి పట్టి డబ్బులు అడిగి వచ్చిన డబ్బులు కలెక్ట్ చేసుకుని వరద బాధితులను, తుఫాను బాధితులను ఆదుకోవడానికి హెల్ప్ చేశారు. సినిమా వాళ్ళు అలా చేయొచ్చు. ఇవాళ ఇండస్ట్రీ దీని మీద ఒక ప్రెస్ మీట్ కూడా పెడుతుంది. ఫిల్మ్ ఛాంబర్ తరపుని సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మనం వంతుగా మనం ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనే దాని మీద ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు రూపొందించుకున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ప్రెస్ మీట్ కూడా ఇన్వైట్ చేశారు వాళ్ళు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ తరపున ఏం చేస్తారంటానికి సాయంత్రం క్లారిటీ వచ్చేస్తుంది. అదమ్మా. అంటే మీరు అన్నట్టు జనాలు కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్నారు కాబట్టి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది సమ్ అకౌంట్ నెంబర్ ఇచ్చి, మీరు ఎవరైనా కనుక హెల్ప్ చేయాలనుకుంటే కనుక ఈ అకౌంట్ నెంబర్కి వెయ్యొచ్చు అని. మరి ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే కనుక రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా అల్లకొల్లం అయిపోయిందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఇచ్చిన విరాళాలతో వీళ్ళకి ఏమైనా అంటే హెల్ప్ అవుతుంది అంటారా? అంటే ఇది సరిపోదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకోవాలి. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకుంటే తప్ప, ఎందుకంటే మనం ఇచ్చేది ఏంటంటే ఉడత సాయం లాగానే అవుతుంది. జనం కూడా స్పందించి దాదాపు 5 కోట్ల మంది అనుకుందాం, 5 కోట్ల మంది తలా ఒక 1000 రూపాయలు ఇచ్చినా పెద్ద అమౌంట్ పోగొడుతుంది. అది పెద్ద అమౌంట్ కాదు. ఒక మనిషికి 1000 రూపాయలు సినిమాకి వెళ్తే అవుతుంది వాళ్ళ, అది పెద్ద అమౌంట్ కాదు. కాబట్టి తల ఒక చెయ్యి వేస్తేనే మనం ఇట్లాంటి వాళ్ళని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏం వచ్చి మనం చేయాలి అనేది కాకుండా మనం కూడా ఏదైనా ఒక చెయ్యి వేస్తే వాళ్ళని వరద బాధితులను ఆదుకోవడానికి చాలా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చమ్మా. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఎంత విధ్వంసం సృష్టించిందో మనకు తెలిసిందే. మరి ముందు ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా? అంటే ఇప్పుడు మళ్ళీ అల్పపీడనం అంటున్నారు, బొడమేర వరద తగ్గలేదు, ఇంకా మళ్ళీ ముంపు పొంచుంది అంటున్నారు. ఈ అల్పపీడనాల దీనికి ఏంటంటే శాశ్వత ప్రాతిపదిక మీద ఎప్పటి నుంచో వరదలు వస్తున్నాయి. అప్పటి నుంచి మనం మేలుకొని అసలు వరదలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితి వస్తుంది, దాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఆక్రమణలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చెరువులు లేకపోవటం, చెరువులు కబ్జా చేయడం, ఆ బొడమేరు ఆ ప్రాంతాన్ని కబ్జా చేయడం, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్తున్నారు. కాబట్టి అక్కడి హైడ్రా లాగానే అక్కడ కూడా ఒక ప్రత్యేకమైన ఇది ఏర్పాటు చేసుకుని చేస్తే తప్ప వరద నీరు పోయే మార్గాన్ని మనం అన్వేషించుకోవాలి. వరదలు ముందుగా వస్తున్నాయంటే నీరు వచ్చిన నీరు ముంపు నీరు అంతా వెళ్ళిపోయేట్టుగా చేసుకోవాలి. ఉన్న నీరు కొంతవరకు స్టోరేజ్ ఫెసిలిటీస్ పెంచుకోవాలి, రిజర్వాయర్లు పెంచుకోవాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక పెద్ద రిజర్వాయర్ ఉండాలి. ఇప్పుడు కొల్లేరు సరస్సు లాంటివి మనం చేపట్టకపోవచ్చు, కానీ పెద్ద పెద్ద రిజర్వాయర్లు చేయొచ్చు. అదమ్మా. ఓకే, థ్యాంక్ యూ.